హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంజడాబాకా ఛానల్కి. ఓకేనా, ఫామ్లు ఉన్నారా లేరా, మరి ఎటన్నా పోతానరా మళ్ళా. ఓకేనా, పండుగలు అండి ఈరోజు మన సబ్జెక్టు పండుగల పైన టాపిక్. సో ఇందులో అన్నీ వచ్చినవే, అంటే ప్రీవియస్లో పండుగల గురించి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇస్తాడు. ఎట్లా ఇస్తాడు అంటే, ఇప్పుడు పండుగల గురించి అంటే జీకేలో కరెంట్ అఫైర్స్లో ఇస్తాడు ఇవి. ఆ పండుగలేమో ఇప్పుడు ఎంగిలి పువ్వు ఆ పువ్వు అనేది కంటెంట్లు ఇస్తాడు. పండుగల గురించి మన జీకేలో అడిగిన కరెంట్ అఫైర్స్లో అడిగితే ఈ పండుగల గురించి మన స్టేట్ మొత్తం మన దేశం మొత్తం పండుగల గురించి అడుగుతాడు. ఒక క్వశ్చన్ వచ్చే ఖచ్చితమైన ఒక క్వశ్చన్ వచ్చే టాపిక్ డిఎస్సి వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏ ఎగ్జామ్కి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకైతే. ఓకేనా, మరి స్కిప్ చేయకుండా చూడురు జరా. ఓకేనా, స్కిప్ చేయొద్దు దయచేసి. అందరు బాగున్నారు, మరి బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇక ఇలా ఏం చెప్పి చూద్దాం మనం. నేను ఫస్ట్ ఇయర్ది లెసన్ చెప్పిన కదా, ఫస్ట్ ఇయర్ది లెసను చదివిన అంతే, ఎక్స్ప్లెయిన్ ఏం లేదు. సో మేడం సోషల్ మెథడాలజీ చేయండి అని చెప్తున్నారు. చేస్తానండి. ఇంటర్ టు డిగ్రీ ఇలానే బుక్స్తో చెప్పండి మేడం, అన్నీ చెప్పండి మేడం. ఓకేనా, ఓకే. ఈమె ఎవరు? హరిత మేడం. ఓకే, ఈమె లక్ష్మీ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, గుడ్ ఈవినింగ్ మేడం రజిత గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. తర్వాత ఇక్కడ ఏముంది, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఓకే, తర్వాత అశోక్ గారు, గుడ్ మార్నింగ్ మేడం. ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ చేయండి మేడం, తప్పకుండా. మీరు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు కాబట్టి చేస్తున్నాను తప్పకుండా. ఓకే, రిప్లై ఇవ్వండి మేడం. క్వీన్ గారు అట, రిప్లై ఇస్తానండి. మీరు ఏమో అడిగారు కదా. తర్వాత క్వీన్ గారు, అక్క పేపర్ 1 వాళ్ళు కూడా ఇవి చదవాలా? ఎస్, నేనేం చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరూ 1వ తరగతి నుంచి 3వ తరగతి నుంచి 8th క్లాసు ఫస్ట్ పేపర్ అని చెప్తారు. చూడండి, వినండి. మళ్ళీ వీళ్ళు 6th నుంచి 10th వరకు అనేది డిఎస్సి వాళ్ళకు, పేపర్ 2 వాళ్ళకు అని చెప్తారు. ఇప్పుడు నన్నయ్య గురించి ఉంది ఫస్ట్ ఇయర్లో, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నన్నయ్య గురించి ఉంది. నన్నయ్య గురించి మీకు 3వ తరగతి నుంచి ఉన్నది నన్నయ్య గురించి. మరి అందులో ఒక 2-3 ఎక్కువ ఉంటాయి కదా, పీజీలో ఇంకో ఎక్కువ ఉంటాయి. మరి చదవడం కావాలా వద్దా మీరు చెప్పండి. అక్కడ మీకు నోటిఫికేషన్లో ఏమి ఇస్తాడంటే లింక్ అప్ అని ఇస్తాడు. ఎక్కడి వరకు నన్నయ్య అంటే నన్నయ్య గురించి టోటల్గా మీకు తెలిసి ఉండాలి. మీరు పేపర్ 1 అయితే మీకు చిన్నపిల్లల్లాగా ఇయ్యడు క్వశ్చన్ ఆన్సర్స్, అదే 5వ తరగతిలో క్వశ్చనే కానీ పీజీ లెవెల్నే ఇస్తాడు డిఎస్సి అంటే, అంతే కదా. అందుకే నేను ప్రకారం ఏం చెప్తా అంటే, నేను 1వ తరగతి కూడా ఇచ్చిపెట్టమని చెప్పా ఎవరికి. ఎందుకంటే మొన్న లాంగ్వేజ్ పండితులో కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తెరిచినా తప్పుడు రాదు అని ఒక్క మార్కుతోటి కాదు, ఒక పాయింట్ తోటి జీవితం అటు ఇటు అవుతుంది. అది ఎట్లయినా రాస్తాము. అది ఎంత ఈజీయో ఎక్కడి నుంచి వచ్చిందో చూడరు మీరు. అంటే 1వ తరగతిలో నుంచి ఇచ్చిండు అది. కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తెరిచినా చప్పుడు రాదు ఏంటి అని అనేది లాంగ్వేజ్ పండితులో ఇచ్చాడు, మొన్ననే రీసెంట్గా రాసినాయి. అయితే మీరు చెప్పండి, ఎక్కడి నుంచి ఇస్తున్నాడు, ఎలా ఇస్తున్నాడు? ఇప్పుడు ఏం కరెంట్ అఫైర్స్ లేదు, సోషల్ చదవాలి, అన్నీ చదవాలి. మీరు పేపర్ 1 వాళ్ళు నన్నయ్య గురించి ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో చెప్పినాను, ఫస్ట్ పాఠం కదా, ఫస్ట్ పాఠం నన్నయ్య గురించి ఉంది కదా, ఇంకా 4 మాటలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా పీజీ లెవెల్ పోతే డిగ్రీలో పోతే ఇంకా 4 మాటలు ఎక్కువ ఉంటాయి. ఇది తెలుసుకోవడం తప్ప చెప్పండి. డిఎస్సిలో మీకు 5 మార్కులు ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి అందరికంటే. డిఎస్సి అంటే ఆషామాషి ఏం కాదు. అగ్గు అని చెప్తున్నా కానీ, కుసుముడు అగ్గు అని చెప్తున్నా, చదువుడు అగ్గు అని చెప్తున్నా కానీ, ఏం చదవాలనేది ఆషామాషి కాదు. అందరికి వస్తుంది కదా అబ్బా జాబ్ గట్లయితే. ఓకేనా, ఇక గట్ల నన్నయ్య గురించి ఉంది. నన్నయ్య గురించి ఎక్కడ దాకున్నది, 3వ తరగతి నుంచి పీజీ వరకు ఉన్నది. మరి అవన్నీ ఒకసారి రాసుకోవాలి. అసలు రావాలి. షార్ట్ టైం ఎందుకు రాదు అని అంటారంటే, ఒక నన్నయ్య గురించి ఒక పేజీ 4 పేజీలు ఇచ్చి పెట్టుకొని నన్నయ్య గురించి 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి ఇది 6వ తరగతి 7వ తరగతి ఎన్ని తరగతులకి వెళ్ళి కొత్త పాయింట్లు అన్నీ రాసుకుంటారు. పీజీ వరకు రాసుకోవాలి. అక్కడ నీకు ఏమి ఇచ్చినా కూడా వాడు మర్చిపోరు. ఓకేనా, తర్వాత మేడం సోషల్ మెథడాలజీ చేస్తానండి తప్పకుండా. ఓకే, తర్వాత ఇదిగోండి, గుడ్ ఈవినింగ్ మ్యామ్, నేను ఎంఏ తెలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నా మ్యామ్. ఇంటర్లో డిగ్రీ తెలుగు టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్ లింక్ పెట్టండి మ్యామ్ ప్లీజ్. ఓకేనా, ఓకే మేడం, నేను ట్రై చేస్తాను అది. ఓకే, ఇవి అంత ఫోన్ల గురించి ఇక నాకు తెలియదు, మా అక్క వాళ్ళ కొడుకు చేస్తాడు అది, నేను చెప్తా. ఓకేనా, ఓకే. ఇది ఎవరు? ఇదిగోండి, మీరు చెప్పే క్లాసులు చాలా బాగున్నాయి. హాయ్ మేడం, లెసన్ సారాంశం చదవండి మేడం, స్టార్ మార్క్ ఉన్న పద్యాలు కూడా చదవండి అని చెప్తున్నారు. అంటే నేను చెప్పాను అసలు సారాంశం చదివితే మొత్తం వస్తుంది. ఒక 20-30 పద్యాలు ఉన్నాయి ఒక్కొక్క దానికి.
కాకపోతే మొత్తం మా రచయితలు వాళ్ళు చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి. నేను చెప్పిన మీకు సారాంశం చదవాలా లేకపోతే ఇట్లా స్టార్ ఉన్నాయి చదవాలంటే స్టార్ ఉన్నాయి చదవమని చెప్తున్నారు. తప్పకుండా చదివే ప్రయత్నం చేస్తానండి. ఓకే, ఇంకా రీసెంట్గా ఏమొచ్చినాయి చూస్తా. మరి నేను చెప్తున్నా కదా, దయచేసి మీ అందరూ ఒక్కసారి మీరు చెప్పినవి అన్నీ మీకు అనుకూలంగానే నేను చెప్తా. ఇక ఈ పండుగలు ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికొచ్చే టాపిక్, 1 మార్కు ఖచ్చితంగా వస్తుంది ఇళ్ళకెళ్ళి. రీసెంట్లీ మొత్తం ఇవి. ఓకే, ఫస్ట్ గుజరాత్ అండి. 2 వీడియోలు కూడా కావచ్చు, 1 గంట అయినా సరే చూడాల్సిందే మీరు. ఇవాళ బోర్ వచ్చినా రేపు కూడా చూస్తారు. ఓకే, ఫామ్లో ఉండాలి. ఓకేనా, ఫోకస్ ఒకటి. ఇక నీ లక్ష్యంకి క్లారిటీ ఉండాలి. గుజరాత్లో జన్మాష్టమి ఒకటి. గుజరాత్లో జన్మాష్టమి, మన దగ్గర ఉంటుంది జన్మాష్టమి. లార్డ్ కృష్ణని జన్మించిన రోజు ఆగస్టు లేదా సెప్టెంబర్లో వస్తుందట. ఇవన్నీ అడుగుతున్నాడు కాబట్టి ఇట్లా ఇచ్చి ఉన్నాడు. అలా నేను ఎండనైతే రాస్తున్నానో ఎక్కడి నుంచి రాస్తున్నారో అవన్నీ ప్రీవియస్ బిట్స్ అక్కడి నుంచే చాలా ఉన్నాయి పండుగలు. కానీ ఇంపార్టెంట్ పండుగలు, ఇంతకుముందు అడిగిన పండుగలు ఏమేమి అడిగితే నెల అడిగిండు. జన్మాష్టమి ఎక్కడ? గుజరాత్లో ఏంటి? ఆగస్టులో సెప్టెంబర్లో చేసుకునే పండుగ ఏంది? ఓకే, జన్మాష్టమి రోహిణి నక్షత్రం. రోహిణి జన్మాష్టమి, కృష్ణ జన్మించిన రోజు ఆగస్టు సెప్టెంబర్. ఇక గుజరాత్ ఆగస్టు సెప్టెంబర్లో జరిగేది రోహిణి నక్షత్రం. ఇంకోటి మోథేరా, రెండవది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు వచ్చింది. మోథేరా ఇది జీకే కరెంట్ అఫైర్స్లో పేపర్ 1లో అడుగుతాడండి ప్రతి ఎగ్జామ్లో కూడా. మోథేరా సన్ టెంపుల్ అంటే సన్ టెంపుల్లో చేస్తారట. ఇది మోథేరా అనేది సన్ టెంపుల్లో చేస్తారు ఈ మోథేరా ఫెస్టివల్. ఓకే, తర్వాత ఉత్తరాయణ్. ఇవన్నీ ఏంలా గుజరాత్ ఉత్తరాయణ్. ఓకే, ఇంట్లో 3. ఓకే, ఇంపార్టెంట్. తర్వాత మహారాష్ట్ర అండి, మీకు బోర్ వచ్చినా వినవలసిందే. ఓకేనా, గణేష్ చతుర్థి మహారాష్ట్రలో, మన దగ్గర కూడా ఉంటుంది కదా గణేష్ చతుర్థి. సో ఇప్పుడు ఇక్కడ ఆగస్టు సెప్టెంబర్లో వస్తుంది. గణేష్ చతుర్థి ఆవిర్భావం కూడా మహారాష్ట్రలోనే జరిగింది. ఓకే, తర్వాత గుడి పడావ్, వెరీ 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 ఇంపార్టెంట్. ఇది గుడి పడావ్ చాలాసార్లు వచ్చింది. న్యూ ఇయర్ ఆఫ్ మహారాష్ట్ర. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటాం ఇక్కడ? ఉగాది అని చెప్పుకుంటాము. ముస్లిమ్స్ అయితే మొహరం పండుగ, ముస్లిం క్యాలెండర్ ప్రకారం, హిందూస్ క్యాలెండర్ ప్రకారము ఏం చేస్తారు? ఉగాది కొత్త ఇయర్ అని చెప్పుకుంటారు కదా. అట్లనే మహారాష్ట్ర న్యూ ఇయర్ ఆఫ్ ఏంటిది? గుడి పడవా. మహారాష్ట్రలో గుడి పడవా గుర్తుకుంటుంది. 2 సార్లు తప్పకుండా చూడాలి. ఓకే అయ్యా, ఇది ఇప్పుడు ఎప్పుడు జరుగుతుంది? ఇదంటే న్యూ ఇయర్ అంటే మార్చి లేదా ఏప్రిల్లో జరుగుతుంది. అయోధ్యకి తిరిగి వస్తున్న రాముడు 14 సంవత్సరాలు అక్కడ గడిచి వచ్చే సమయంలో చేసుకునేది ఇది గుడి పడావ్. ఓకే, చూడండి ఒక్కసారి. తర్వాత కాండోబా వెరీ వెరీ ఇంపార్టెంట్. కాండోబా, గుడి పడావా, గణేష్ చతుర్థి ఇవన్నీ ఎవరు? మహారాష్ట్ర గుడి. కాండోబా దేనికి దానికి గుర్తుంచుకోర్రి. శివునికి 6 రోజుల పాటు పూజిస్తారబ్బా. కాండోబా అనేది శివునికి 6 రోజుల పాటు పూజిస్తారు. గతంలో కాండోబాలో ఏ దేవుడిని పూజిస్తారని ప్రశ్న రావడం జరిగింది. కాండోబా అనే ఫెస్టివల్ మహారాష్ట్రలో జరుగుతుంది. ఆ ఫెస్టివల్లో ఏ దేవుణ్ణి పూజిస్తారు అనేది క్వశ్చన్. చూడండి, శివుడిని 6 రోజుల పాటు. ఓకే, కాండోబా మీరు ఊకే ఒక 4-5 సార్లు ఇది వీడియో చూసిరు అనుకోండి, డిఎస్సి రాసే ముందు కూడా తప్పకుండా మనకు గుర్తుంటుంది. తర్వాత గోవా అండి. షిగ్మో మేళా. గోవా పోతున్నారా? షిగ్గు లేదని గుర్తుపెట్టుకోరు. షిగ్మో మేళా ఫిబ్రవరి మార్చ్లో వస్తుంది. ఇది ఫిబ్రవరి మార్చ్. షిగ్ అనగానే కొన్ని గుర్తుపెట్టుకోండి, అన్ని గుర్తుకు లేకున్నా. గోవా పోతారా? షిగ్గు లేదు అని చెప్పుకోరు. షిగ్మో మేళా రకరకాల ఫుడ్ జాతర అండి. అది షిగ్మో మేళా అనేది ఫుడ్ జాతర. షిగ్మా లేదా అంటే షిగ్గు లేదా గోవాలా అని గుర్తుపెట్టుకోరు. సన్బార్న్ మాండో. ఓకే, షిగ్మో మేళా చాలాసార్లు వచ్చింది. సన్బార్న్, మాండో.
తర్వాత కర్ణాటక అండి. కర్ణాటకలో హంపి ఫెస్టివల్ ఒకటి. పట్టాదాఖల్ ఫెస్టివల్ జనవరిలో వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కర్ణాటక టకాపట్ట అని గుర్తుపెట్టుకోరి. పట్టాదాఖల్ జనవరిలో వస్తుంది. తర్వాత కర్ణాటకలో కూడా ఉగాది న్యూ ఇయర్ ఆఫ్ ద కర్ణాటక మార్చ్ లేదా ఏప్రిల్లో వస్తుంది. ఓకే, ఉగాది కూడా మనకు కూడా కొత్తది కాబట్టి మనకు కర్ణాటక అట్లా కూడా అడగొచ్చు. సో ఇది తెలంగాణ కర్ణాటకలో ఒకటే పండుగ చేసుకుంటారు కొత్తది ఏంటిదని. ఓకే, ఉగాది కర్ణాటక. తర్వాత కంబాల ఈవెంట్ చేసుకుంటారు. కంబాల ఈవెంట్ కర్ణాటక కంబాల అని గుర్తుపెట్టుకోరు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 4 సార్లు వచ్చింది ఇది. దున్నపోతును వాటర్లో దించి తనతో పాటే పరిగెత్తాలి. ఇంకోటేమో గిల్లిగా అదేమో ఉంటుంది కదా తమిళనాడులో. ఇంకోటి అది జల్లికట్టు. అట్లా కాకుండా జల్లికట్టుని వినే ఉంటారు. ఇక్కడేమో దున్నపోతును వాటర్లో దించి దాంతో పాటే పరిగెత్తాలి. కంబాల ఈవెంట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా కన్ఫ్యూజ్ చేసే ఏరియా కాబట్టి ఇక్కడ కర్ణాటకలో ఉన్నది. ఏంటిది? కంబాల కర్ణాటకను గుర్తుపెట్టుకోరు. కంబాల కర్ణాటక దున్నపోతు. కంబం ఎక్కినట్టు మెక్తను దున్నపోత అని గుర్తుపెట్టుకోరు. ఓకే, బాడ్లా ఫెస్టివల్. ఓకే, బాడ్లా ఫెస్టివల్. తర్వాత కేరళ ఫెస్టివల్ ఇక అందరికీ తెలిసే ఉంటుంది. ఓణం ఇది ఆగస్టు సెప్టెంబర్లో. ఇవి డేట్స్ అడిగాడు కాబట్టి అవన్నీ డేట్స్ పర్టికులర్గా ఇచ్చి ఉన్నాయి అందులో. ఓణం ఆగస్టు సెప్టెంబర్లో వస్తుంది. అయితే ఓణం అంటే కేరళ అమ్మాయి మన సుమ ఉంది కదా యాంకర్, ఆ సుమను గుర్తుపెట్టుకోరు. సెప్టెంబర్ నెలలో పుట్టిందని గుర్తుపెట్టుకోలేదు. 1961లో పండుగ ఎవరు? సుమ 61లో పుట్టిందని గుర్తుపెట్టుకొని జాతీయ పండుగ గుర్తింపు చెందిందండి. ఏంటిది? ఓణం. 1961. ఓణం అనగానే సుమ అని గుర్తుకు రావాలి. సుమ 1961లో పుట్టిందని గుర్తుకు రావాలి. జాతీయ పండుగ గుర్తింపు అని గుర్తుకు రావాలి. నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ జరుగును ఇక్కడ ఓణం రోజు. నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ జరుగును. స్నేక్ బోట్ రేస్ కూడా జరుగుతుంది. 10 రోజులు జరుగుతుంది. ఫస్ట్ డే ఏమో అత్తం కార్యక్రమంలో మొదలు. ఇది కూడా క్వశ్చన్స్ వచ్చాయట. ఫస్ట్ డే ఏమో అత్తం. ఫస్ట్ పిల్లవాడు ఏం మాట్లాడతాడు? అత్త అంటాడు కాబట్టి అత్తం అని అనుకోండి. లాస్ట్ 10th రోజు తిరువోణంతో ముగుస్తుంది. తిరువోణం తిరిగింది. ఓణం ఏం తిరిగింది? ఓణం తిరిగిందని గుర్తుపెట్టుకోరు. ఓణం ఏం చేసింది? 10వ తరగతి తిరిగిందని గుర్తుపెట్టుకోరు. ఫస్ట్ ఏం చేసింది? అత్త వచ్చిందని గుర్తుపెట్టుకోరు. ఎన్ని రోజులు జరుగుతుంది? సుమా 10 రోజులు. 10 రోజుల సెలబ్రేషన్. నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ కూడా జరుగుతుంది. ఒక్కసారి వింటే మీరు ఖచ్చితంగా గుర్తుంటుంది. ఇంకోటి, ఏ దేవుడు వామన అవతారం ఉన్న విష్ణువుని పూజిస్తారు? ఏ దేవుడు అంటే వామన అవతారం ఉన్న విష్ణువుని పూజిస్తారబ్బా. విష్ణువుని ఓణం విష్ణువు. కేరళ సుమన్ గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ గుర్తుంటాయి. తర్వాత రెండవది విష్ణు కాదు విషు. న్యూ ఇయర్ ఆఫ్ కేరళ. విషు మన సుమక్కకు విష్ చేయాలి. న్యూ ఇయర్ ఆఫ్ కేరళ అని గుర్తుపెట్టుకోండి. ఎలిఫెంట్ మార్చ్. ఏనుగులకు ఒక చోట ఉంచి అక్కడ వాళ్ళని తిరిగిపిచ్చి మంచిగా రెడీ చేసి తిరిగిపిస్తారట. మార్చి వేపిస్తారు. మనకి వేపిస్తారు కదా 15th ఆగస్టు 27 జనవరి వరకు. అట్లనే ఎలిఫెంట్లు ఎక్కడ ఎక్కువ ఉంటాయి? కేరళలో ఎక్కువ ఉంటాయి కాబట్టి సుమా ఎలిఫెంట్ మీద ఎక్కింది అని చెప్పారు. ఓకేనా? తర్వాత మకర విలక్కు వెరీ వెరీ ఇంపార్టెంట్. మకర విలక్కు టెంపుల్ ఉంటుంది. అక్కడే ఇది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓణం ఎక్కడ? మకర విలక్కు. ఈ సుమాది గుర్తుపెట్టుకోరి. మకర లక్కు లక్కు సుమ తెలంగాణలో. సుమా గారు తెలంగాణలో యాంకర్ కావడం లక్కు. ఆమె లక్కు. మకర లక్కు అని గుర్తుపెట్టుకోరు. ఓకే. తమిళనాడు జల్లికట్టు వెరీ వెరీ ఇంపార్టెంట్. మాసిగా పార్ట్ ఆఫ్ పొంగల్. సంక్రాంతి భాగంగా జల్లికట్టు తెలుసు కదా మనకు. ఎట్లా చేస్తారో జల్లికట్టు సంక్రాంతి భాగంగా చేసుకుంటారట. పొంగల్ ఇక పంట చేతికి వచ్చిన సందర్భంగా సూర్యదేవుణ్ణి పూజిస్తారు. పొంగల్లో ఏం చేస్తారు? సూర్యదేవుణ్ణి పూజిస్తారు. పుటత్తనడు పత్తానడు
పుత్తానడు న్యూ ఇయర్ ఆఫ్ తమిళనాడు పుత్తనాడు అని గుర్తుపెట్టుకోరి. ఓకే. తర్వాత మహామహన్ 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇగో మహామహన్ ఫెస్టివల్ 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఎక్కడ ఉంటుంది? తమిళనాడులో ఉంటుంది. తమిళనాడులో జల్లికట్టు తమిళనాడు తెలుసు. పొంగల్, పుత్తన్నడు, మహామన్. ఓకే. న్యూ ఇయర్, దీనికి న్యూ ఇయర్ ఏంటిది? పుత్తన్నడు. కేరళకి న్యూ ఇయర్ ఉందా మనకు? కేరళకి న్యూ ఇయర్ అని చెప్పుకున్నామా? న్యూ ఇయర్ విషు ఉగాది. ఇక్కడ న్యూ ఇయర్ ఏంటి? ఉగాది. కర్ణాటకకు, తెలంగాణకు కూడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ బ్రహ్మోత్సవాలు ఫెస్టివల్ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు జరుగుతాయండి. ఉగాది ఆంధ్రప్రదేశ్కి కూడా ఉగాదే చూసిరా. న్యూ ఇయర్ ఆఫ్ ద తెలుగు ఆంధ్రప్రదేశ్. ఓకే. న్యూ ఇయర్ ఆఫ్ ద తెలుగు ఆంధ్రప్రదేశ్. తర్వాత రొట్టెల పండుగ వెరీ 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 ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లో సల్లూరిపేటలో జూలైలో జరుగుతుంది. ఇది సల్లూరిపేటలో జరుగుతుంది. అన్ని కులాలకు అతీతంగా రొట్టెలు పంచుతారు ఇక్కడ. బారా షహీద్ దర్గా అంటారు. బారా షహీద్ దర్గా అంటే 12 మంది అక్కడ షహీద్ అయినరట. ఆ రొట్టెలు పంచుకొని అక్కడ వాళ్ళు కావలసిన కోరిక ఏమైనా ఉంటే ఆ రొట్టెలు పంచితే కోరికలు నెరవేరుతాయి అనే విషయం. పోతారా మరి కోరికలు? ఆంధ్రప్రదేశ్కి పోతారా? రొట్టెలు ఎక్కడుంది? సల్లూరిపేటలో. ఓకే. జూలైలో జరుగుతుంది. జూలై రొట్టెలు జూలై తిరిగి రొట్టెలు తింటాడని గుర్తుపెట్టుకోరి. జూలై వెదవ రొట్టెలు తినుకుంటే తిరుగుతాడని గుర్తుపెట్టుకోరి. కులాలకు అతీతంగా రొట్టెలు పంచుతారు. ఓకే. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ బ్రహ్మోత్సవాలు, ఉగాది, రొట్టెలు. ఈ బ్రహ్మోత్సవాలకు రొట్టెలు పంచుతారు. ఉగాది రోజు, కొత్త సంవత్సరం రోజు బ్రహ్మోత్సవాలు జరిపి రొట్టెలు పంచుతారని గుర్తుపెట్టుకోరు. ఫ్లెమింగ్ ఫెస్టివల్ ఎట్లా వస్తుంది అంటే జనవరిలో వస్తుంది. పులికాట్ లేక్ ఉప్పు నీటి సరస్సు అని అంటారు. నేల పట్టు బర్డ్ సెంచరీ. ఓకే. రకరకాల పక్షుల గురించి చెప్తారు ఇక్కడ. ఫ్లెమింగ్ ఫెస్టివల్. ఓకే. ఎక్కడ ఇది? ఆంధ్రప్రదేశ్లో. తర్వాత బన్నేరుగట్ట జాతర, బన్నేరుగుట్టన కావచ్చు జాతర కర్నూలులో ఫేమస్. కర్రలతో కొట్టుకోవడం, అదే కర్రలతో కొట్టుకుంటారు వీళ్ళకు ఎటు అర్థం కాక కర్రలతో కొట్టుకుంటారు. ఏంటిది? బన్నీ హీరో అని గుర్తుపెట్టుకోరు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంటాడు, వాళ్ళ ఆంధ్రప్రదేశ్ కాబట్టి బన్నీ హీరో అల్లు అర్జున్ కట్టెలతోటి కొట్టుకుంటారని గుర్తుపెట్టుకోరు. ఓకే. బన్నేరుగుట్ట దగ్గర కర్నూలు జిల్లాలో ఫేమస్. తర్వాత పైడి తల్లి అమ్మవారి జాతర వెరీ 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 ఇంపార్టెంట్. వచ్చిన క్వశ్చన్ ఇక్కడ. ఇవన్నీ వచ్చినాయే, ఇంకా వచ్చినాయి 2-3 సార్లు వచ్చినాయి. ఇట్లా రాసినాయి. సినిమాతవరం విజయనగరంలో ఫేమస్. ఎవరు? పైడి తల్లి అమ్మవారి జాతర. ఓకే. అరకు చలి ఉత్సవాలు ఎండ్ల ఆంధ్రప్రదేశ్లో. అరకు ఆంధ్రప్రదేశ్. అల్లూరి సీతారామ స్ట్రీట్ చలి ఉత్సవాలు జరుగుతాయి అక్కడ. ఓకే. తర్వాత తెలంగాణలో ఏంటిదబ్బా? ఫస్ట్ బోనాలు జూలై ఆగస్టు ఇప్పుడు జరిగితే ఆషాఢ మాసంలో జరుగుతాయి. ఓకే. మనకు ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు మనకు కంటెంట్ పరంగా ఇస్తేనేమో ఆ ఎంగిలి పువ్వు ఏది, అర్రెము, ఆరోది, అలిగిన బతుకమ్మ, ఈ పండుగలు ఏంటి, కొల్లగట్ట జాతర ఎక్కడ ఉంటుంది, అక్కడ వేములవాడ, ఆ 2 విగ్రహాలలో ఫస్ట్ విగ్రహం ఏంది, ఇవన్నీ కంటెంట్లో వస్తాయి. ఇట్లా చెప్పాలంటే ఇది ఫస్ట్ పేపర్లోకి వస్తే ఇట్లా ఇస్తాయి. బతుకమ్మ సెప్టెంబర్ అక్టోబరు. తర్వాత పువ్వుల పండుగనండి, ఇది పువ్వుల పండుగ ఇంట్లోకి మొత్తం వస్తుంది. ఓకే. తర్వాత నాగోబా జాతర వెరీ వెరీ ఇంపార్టెంట్. నాగోబా జాతర గోండువారు చేసుకునేది. ఆదిలాబాద్ డిస్టిక్ కేసలాపూర్ జిల్లా 10 రోజులు చేసుకుంటారు. నాగపామును పూజిస్తారు. ఓకే. ఇక సమ్మక్క సారక్క తర్వాత 2వ పెద్ద అతి జాతర ఏంటిది? నాగోబా జాతర. ఓకే. నాగోబా జాతర తెలంగాణలో ఇంపార్టెంట్. ఇంకా చాలా ఉంటాయి చిన్న చిన్నవి కానీ ఇంపార్టెంట్. అక్కడ మనకు పేపర్ 1లో ఇచ్చేటి. ఒడిస్సా రథయాత్ర అండి. జనవరి లేదా జూలైలో అవుతుంది. జగన్నాథ టెంపుల్లో 3 రథాలు ఉంటాయి. వాటి పేర్లు అడుగుతాడబ్బా. 3 రథాలు ఉంటాయి, వాటి పేర్లు అడిగిండట ఇంతకుముందు. అవేంటి అంటే ఒకటేమో నంది ఘోష్, రెండవది దర్పదలన తాళధ్వజ ఊరేగిస్తారు. 2 సార్లు చదివితే మీకు అదే గుర్తుకుంటుంది. జగన్నాథుడి యొక్క రథము నంది ఘోష్. దర్పదలన సుభద్ర
సుభద్ర గురించి చెప్తుంది. సుభద్ర ఎవరు? జగన్నాథుని చెల్లెలు సుభద్ర. తాళధ్వజ ఎవరు? బలభద్రను ఊరేగిస్తారు. వీళ్ళందరినీ కలిపి ఊరేగిస్తారంట. బలభద్ర ఎవరు? జగన్నాథుని పెద్దన్న. ఈయన పెద్దన్ననే, ఈయన చిన్న ఆయన కావచ్చు, ఈయన చిన్న ఆయన. బలభద్ర చిన్నోడు, ఈయన పెద్దన్న, సుభద్ర చెల్లె. ఇక నందిఘోషేమో జగన్నాథుడు. దర్పదల లలన అంటే సుభద్ర అని గుర్తుపెట్టుకోరు, అమ్మాయి అని గుర్తుపెట్టుకోరు. ధ్వజం ఎత్తుతాడు అన్న, భద్ర అంటే అన్న అని గుర్తుపెట్టుకోరు. వీళ్ళందరినీ కలిపి ఊరేగిస్తారు, ఆ రథాలన్నీ ఊరేగిస్తారు. ఓకే, ఆ రథాలకు అటెండ్ అయిన మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు? ద్రౌపది ముర్ము. తర్వాత రెండో పండగ చందన్ యాత్ర డిసెంబర్ ఆర్ జనవరిలో చేస్తారు. ఓకే, తర్వాత కోనార్క్ డ్యాన్స్ ఫెస్టివల్ సూర్య దేవాలయం సన్ టెంపుల్లో చేస్తారు. బ్లాక్ పగోడా ఇండియా అంటే బ్లాక్ స్టోన్తో నిర్మించారట. దేన్ని? కోనార్క్ డ్యాన్స్ ఫెస్టివల్ అంటే సూర్య దేవాలయంని బ్లాక్ స్టోన్తో నిర్మించారు కాబట్టి ఆ పేరు వచ్చింది బ్లాక్. రాజప్రభ ఏడప్రభ ఇండ్ల ఒడిస్సాలో అనే ఉంది ఇది. రాజప్రభ జనవరి ఒడిస్సాలో ఇది జరుగుతుంది. మీరు దయచేసి ఇవన్నీ సింపుల్గా మీకు షార్ట్లో రాసుకోండి. ఒడిస్సా చంద్రయాన్ జనవరి ఆర్ డిసెంబర్ ఆర్ జనవరి. తర్వాత వెస్ట్ బెంగాల్ ఒకటి దుర్గా పూజ అక్టోబర్ దసరా జరుగుతుంది. తర్వాత టీ ఇంపార్టెంట్ ఫెస్టివల్, ఇది టూరిజం ఫెస్టివల్ అండి. టీ టూరిజం వెస్ట్ బెంగాల్ టూరిజం. ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇవి అన్ని ఎగ్జామ్లలో బిట్స్. ఓకే, ఇవి జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి అయితే అన్ని ఎగ్జామ్లో అన్ని బిట్స్ వచ్చినాయి. బహుమేళా తులిప్ ఫెస్టివల్, ఇందిరాగాంధీ తులిప్ గార్డెన్ కాశ్మీర్లో ఉంది, అక్కడ జరుగుతుంది. ఇది ఏసియాలోనే లార్జెస్ట్ గార్డెన్ ఏది? ఇందిరా తులిప్ గార్డెన్. ఓకే, తులిప్ ఫెస్టివల్ అక్కడ జరుగుతుంది. ఆహార్ బెల్ ఫెస్టివల్ జలపాతాల దగ్గర. ఏం జలపాతం, ఏమి జలపాతము, ఎక్కడ? జమ్మూ అండ్ కాశ్మీర్. చార్రీ ఫెస్టివల్ అమర్నాథ్లో భాగంగా. అమర్నాథ్లో ఇప్పుడు మనం అమర్నాథ్కి వెళ్తారు కదా ఇప్పుడు అక్కడ. హమీన్ స్నోలు ఏర్పడతాయి ఇక్కడ లద్దాఖ్లో. వెరీ వెరీ ఇంపార్టెంట్. హెమిస్ స్నోలు అన్నీ ఏర్పడతాయి ఇక్కడ లద్దాఖ్లో. ఓకే, తర్వాత యాపిల్ ఫెస్టివల్ అండి. యాపిల్ ఫెస్టివల్ రకరకాల ఫ్రూట్స్ ఉంటాయి ఇక్కడ యాపిల్ ఫెస్టివల్లో. స్పిటిక్ ఫెస్టివల్ గోస్టార్ జనవరి లద్దాఖ్. ఇది వినాలనిపించేది, బోర్ సబ్జెక్టే కానీ తప్పదు కదా, కొన్నే ఉన్నాయి ఇంకా చూద్దాం. తర్వాత హిమాచల్ ప్రదేశ్ గోచి కట్టుకో అంటారు కదా. హిమాచల్ ప్రదేశ్లో గోచి ఫెస్టివల్ జరుపుకుంటారు. హల్దా వెరీ వెరీ ఇంపార్టెంట్. హల్దా ఫెస్టివల్ దీన్నే దివాళీ అంటారు. దివాళీ ఫెస్టివల్ ఉంటుంది. ఓకే, ఎట్లా దీపావళి లాగా ఉంటుంది దివాళీ. ఓకే, హల్దా. ఓకే, హిమాచల్ హల్ గుర్తుపెట్టుకోరు. ఓకే, రఖాదుమ్మిని ఫెస్టివల్. ఓకే, హిమాచల్ ప్రదేశ్లో జరుగుతుంది. తర్వాత ఉత్తరాఖండ్ ఫూల్ డే. ఏం డే అంటున్నారు? ఫూల్ డే. మార్చి ఆర్ ఏప్రిల్లో ఉంటుంది. పంట చేతుకు వచ్చే సమయంలో ఫుల్ డే పువ్వులు ఇవి అని అర్థం చేసుకోవాలి మనం. ఓకే, ఉత్తరాఖండ్లో. తర్వాత కండాలి వెరీ వెరీ ఇంపార్టెంట్. కండాలి పువ్వులు 12 సంవత్సరాలకు ఒకసారి పూస్తాయి. ఆగస్టు ఆర్ అక్టోబర్లో పూస్తాయి. ఫ్లెస్ప్లోలో పెడతారు. ఎక్కడ పెడతారంటే ఇది ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా పెట్టి చూపిస్తారట అందరికీ. ఇక్కడ ఏం రాసిందో. ఓకే, ఏంటిది? ఇది కండాలి. ఓకే, తర్వాత బిస్సు ఇంపార్టెంట్, ఇది కూడా వచ్చింది. బిస్సు ఫెస్టివల్ ఎక్కడుంది? బిస్సు ఫెస్టివల్ ఉత్తరాఖండ్లో బిస్ అనేది. రమ్మన్ ఫెస్టివల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడుంది ఇది? ఉత్తరాఖండ్లో ఉంది. తర్వాత ఉత్తరప్రదేశ్, కన్ఫ్యూజ్ కావద్దు, ఉత్తరాఖండ్ ఇచ్చినప్పుడు ఉత్తరప్రదేశ్ కూడా ఇస్తాడు. ఇవి 3 కూడా ఇంపార్టెంట్. కైలాష్ ఫేర్
कैलाश फेर, गंगूर मेला, गोविंद साहेब मेला, గోవింద్ సాహెబ్ మేళా ఫెస్టివల్. ఓకే, కైలాష్ గంగూర్ మేళా ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్లో ఉంది. బీహార్ ఛాత్ పూజ, సూర్యుని భార్య పేరు ఏం పేరు? ఉషా ఉంది కదా, ఉషను పూజిస్తారు వీళ్ళు. బీహార్ వాళ్ళు ఉషను పూజిస్తారు. ఉష ఎవరు? సూర్యుని యొక్క భార్య. ఛాత్ పూజ అంటారు. ఓకే, తర్వాత జీవిత పుత్రిక జత్యా ఫెస్టివల్ అని కూడా అంటారు. నేపాల్లో, జార్ఖండ్లో కూడా ఈ ఫెస్టివల్ చేస్తారండి. నేపాల్లో కూడా, జార్ఖండ్లో కూడా జీవిత పుత్రిక అని చేస్తారు. ఓకే, పుణ్యస్నానంలో ఇది మొన్న మొత్తం ఫేమస్ అయిపోయింది. జీవిత పుత్రిక అనేది బీహార్లో పుణ్యస్నానాలకు వెళ్ళినప్పుడు 46 మంది చనిపోయారు. 46 మంది చచ్చిపోయారు. జార్ఖండ్ సర్హుల్ ఫెస్టివల్, ప్రకృతి దేవతను పూజిస్తారు. సర్వస్వము నువ్వే ప్రకృతి దేవి అన్నట్టు. ఓకే, జార్ఖండ్లో రోహిణి ఫెస్టివల్, విత్తనాలు నాటుతున్నప్పుడు అంటే స్టార్టింగ్లో విత్తనాలు నాటేటప్పుడు చేసేది రోహిణి, అప్పుడు పండుగ చేస్తారు. కారం ఫెస్టివల్, ఇది ఎప్పుడు చేస్తారు? ఇక ఛత్తీస్గఢ్ బస్తార్ దసరా 75 రోజులు చేస్తారు. అబ్బా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఛత్తీస్గఢ్లో 75 రోజులు చేస్తాడు బస్తార్ దసరా అని. ఆగస్టు స్టార్ట్లు అయ్యి అక్టోబర్ ఎండ్ అవుతుంది. ఇది ఆగస్టులో స్టార్ట్ అయ్యి. ఓకే, తర్వాత ప్రకృతి దేవతను పూజిస్తారు. ఆమె పేరే దంతేశ్వరి. ప్రకృతి దేవత ఎవరు? దంతేశ్వరి. ఓకే, తర్వాత ఘోతుల్ యువకులు వారు ఎంచుకుంటారు. ఇప్పుడు యువకులు పెళ్ళైన కాని వాళ్ళని అదే పెళ్ళికి ఎంచుకుంటారు కదా, ఈ అబ్బాయి పెళ్ళి చేసుకుంటామని వాళ్ళు ఆ రోజు నాట్యం చేస్తారట. అంటే ఈ అమ్మాయి అబ్బాయి అని ఎవరెవరైతే ఉంటారో యువతులు పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్ళి కాబోయే వాళ్ళు, కపుల్స్ అన్నారు వాళ్ళని. ఇక అదే కాబోయే వాళ్ళు డ్యాన్స్ చేస్తారట. దాన్ని గోతులు అంటారు. గోతులు పెళ్ళి చేసుకొని గోతులు పడతారని గుర్తుపెట్టుకోరు. ఓకే, తర్వాత మదాయి ఫెస్టివల్ ఛత్తీస్గఢ్లోని. తర్వాత రాజస్థాన్ అండి. రాజస్థాన్లో డిజార్ట్ ఫెస్టివల్, గ్యాంగూర్ ఫెస్టివల్, పార్వతీదేవిని పూజిస్తారు. గ్యాంగ్. ఓకే, క్యామెల్ ఫెస్టివల్, వంటల పండుగ. 2024ను యుఎన్ఓ క్యామెల్ ఆఫ్ ఇయర్స్ అని వంటలను పరిరక్షించుకోవడానికి ఇక్కడ చెప్పింది. ఇక్కడ కూడా అడగవచ్చు. 2024లో రీసెంట్గానే అడగవచ్చు. యుఎన్లో క్యామెల్ ఆఫ్ ఇయర్. ఓకే, వంటలను పరిరక్షించుకోవడానికి అవన్నీ చనిపోతున్నాయి, అంతరించిపోతుందేమోనని వీళ్ళు కొడుతున్నారు. పుష్కర్ జలపాతం, రాజస్థాన్ పుష్కర్. ఓకే, పంజాబ్ బైసాఖి, న్యూ ఇయర్ ఆఫ్ పంజాబ్. ఏం జాబు? పంజాబ్. బైసాఖి, న్యూ ఇయర్ ఆఫ్ పంజాబ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. లోరీ సంక్రాంతికి ముందు రోజు చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనది సంక్రాంతి జనవరి 14కి వస్తుంది కదా, 13వ రోజు చేసుకున్నట్టు. ఓకేనా? లోరీ సంక్రాంతికి ఒక రోజు ముందు అయిపోయింది. ఒకటి హర్యానా బైసాఖి ఇక్కడ కూడా ఉంది. హర్యానాలో కూడా ఉంది బైసాఖి, అక్కడ కూడా ఉంది చూడండి, ఇక్కడ కూడా ఉంటుంది. సూరజ్ కుంద్ క్రాఫ్ట్ మేళా, చేతితో చేసిన వస్తువులన్నీ అక్కడ చేస్తారు. తర్వాత స్నేక్ వర్షిప్ ఫెస్టివల్, ఎక్కడ ఇది? హర్యానాలో. గుగ్గా నవమి ఫెస్టివల్ హర్యానాలోని. ఇప్పుడు మీరు రోజు పేపర్ చూస్తారు కదా, మీకు అన్నీ ఒకజాల వేసి ఇచ్చిన ఇవి పండుగల గురించి మంచి వీడియో, ఉపయోగపడే వీడియో, స్కిప్ చేయకుండా చూడండి, బోర్ వచ్చినా చూడండి. ఓకే, అస్సాం బాగోలి బిహు జనవరిలో జరుగుతుంది. ఇవన్నీ ఇంపార్టెంట్లో. వాంచువా తివా ట్రైబు వారు చేస్తారు. తివా వాంచువా అంబువాసి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫెస్టివల్, కామాఖ్య టెంపుల్లో జరుగుతోంది అక్కడే. అలీ ఐ లింగార్ కావచ్చు. అలీ ఐ లింగార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫెస్టివల్. అహోమ్ కమ్యూనిటీ జరుగుతుంది. అహోమ్ కమ్యూనిటీ అనేది జరుగుతుంది. అహోమ్ సమాధులు యునెస్కో వారు 43 ప్రాంతాలని చెప్పారు. ఓకే,
యునెస్కో వాళ్ళు ఇది 43వ ప్రాంతం అని చెప్పిరట. యునెస్కో వాళ్ళు వరకు పోయింది. ఏది అహోమ్ సమాధుల గురించి యునెస్కో వాళ్ళు సెర్చ్ చేయడం జరిగింది అస్సాంలో. ఓకేనా, అహోమ్ అస్సాం, అహోమ్ అస్సాం, అస్సాం. ఓకే, తర్వాత ల్యాండ్ కార్ తివా ట్రైబ్ పంట చేతికి వచ్చినప్పుడు చేసేది. ల్యాండ్ తివా పంట చేతికి వచ్చినప్పుడు. రంగాలి బిహు ఇదేమో ఏం బిహు, భోగాలి బిహు, ఇదేమో రంగాలి బిహు. ఇది ఏంటిదంటే ఏప్రిల్లో వస్తుంది న్యూ ఇయర్ ఆఫ్ అస్సాం. రంగులు పూసుకుంటారట, ఒకరికొకరు రంగులు పూసుకుంటారు. కట్ బిహు, రంగోలీ బిహు, కట్ బిహు ఫెస్టివల్ అక్టోబర్ ఆర్ నవంబర్లో వస్తుంది. సిక్కిం సగాదవా బుద్ధిస్ట్ కమ్యూనిటీ వారు చెప్పారు. ఓకే, బుద్ధిస్ట్ కమ్యూనిటీ గురించి చెప్పారు. సగాదవా సిక్కింలో. లూజింగ్ ఫెస్టివల్ న్యూ ఇయర్ ఆఫ్ సిక్కిం. ఈ ఇయర్ గుర్తుపెట్టుకోరు, న్యూ ఇయర్ ఆఫ్ సిక్కిం, ఎవరిదెవరో న్యూ ఇయర్ అని. ఓకే, సఖేవా ఫెస్టివల్ పుడమి తల్లిని పూజించడం. ట్రైబల్ టు మదర్ ఎర్త్. ఓకే, పుడమి తల్లిని పూజించాలి సిక్కిం వాళ్ళు. నాగాలాండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హార్న్బిల్ చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. ఓకేనా, హార్న్బిల్. మోస్తు ఫెస్టివల్. తర్వాత శఖరైని ఫెస్టివల్. మేఘాలయ నాంగ్ కర్ణం ఖాసీ ఫెస్టివల్ అని కూడా అంటారు. దేన్ని? నాంగ్ కర్ణం. ఖాసీ ట్రైబ్ వాళ్ళు చేస్తారు కాబట్టి ఆ పేరు వచ్చింది. ఇది నవంబర్లో చేస్తారు. చెర్రీ బ్లూసోమ్ ఇక్కడ మేఘాలయాల చెర్రీ. ఓకే, తర్వాత వంగల 100 డ్రమ్స్ ఫెస్టివల్ అంటారు. 100 డ్రమ్స్ ఫెస్టివల్ అంటారు. గారో ట్రైబ్ వారు చేస్తారు. ఇది గారో చేస్తారట. మంగళం గారు అని గుర్తుపెట్టుకోరు. ఓకే, మధ్యప్రదేశ్ బగోరియా హట్ పెళ్లి చేసుకునేవారు వరుసకు వాళ్ళు అయిన రంగులు పూసుకుంటారు. పెళ్లి చేసుకునే వాళ్ళు ఒకరు, వరుసకు అయిన వాళ్ళందరూ కలిసి రంగులు పూసుకుంటారు. ఇక్కడ బగోరియా బాగుంది ఇదే అని గుర్తుపెట్టుకోరు. మధ్యప్రదేశ్లో లోక్ రంగ్ ఉత్సవ్ ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్. ఇది ఖజురహో ప్రాంతంలో జరుగుతుంది. ఓకే, తర్వాత త్రిపుర కాచి పూజ జూలై 6 ఆగస్టులో వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. లార్డ్ శివాని పూజిస్తారు. ఇక్కడ త్రిపురలో త్రిపురేశ్వరి టెంపుల్లో ఈ ఫెస్టివల్ జరుగుతుంది. అరుణాచల్ ప్రదేశ్ టోర్గియా మొంతా ట్రైబ్ వారు జరుపుకుంటారు. సోలునగ్ ఫెస్టివల్, లూజర్ ఫెస్టివల్ న్యూ ఇయర్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. ఓకే, అరుణాచల్ ప్రదేశ్. మణిపూర్ యోహో సంగ్ ఫెస్టివల్, యాషాంగ్ ఫెస్టివల్. ఓకే, ఇట్లా అనగానే మణిపూర్ గుర్తుకొస్తుంది. మేరా హౌన్చాంగ్. ఒక కొండలలో ఉన్న వాళ్ళు జరుపుకుంటారు. సంగాయి ఫెస్టివల్, చైరోబా ఫెస్టివల్. మిజోరం చార్కుట్ అంతోరియం. ఓకే, మరి నెక్స్ట్ ఇంకో వీడియో వస్తుంది, రెండో వీడియో తప్పకుండా చూడండి. ఓకేనా, ఎందుకంటే ఇప్పుడు మీరు ఫామ్లో ఉన్నారు కాబట్టి అన్నీ చదువుతూనే ఉండాలి. మీరు సిలబస్ చెప్పమని చెప్పారు మేడం, తప్పకుండా సిలబస్ చెప్తా. ఓకేనా, అన్నీ చెప్తా. ఓకే, సిలబస్ చెప్తా. మళ్ళీ ఇక ఇంటర్ నుంచి డిగ్రీ వరకు చెప్తున్నారు కాబట్టి ఇక ఈ రోజు నుంచి మొత్తం కంటిన్యూగా ఇంటర్ డిగ్రీ ఖచ్చితంగా అన్ని ఇంటర్ వరకు డిగ్రీ వరకు లాంగ్వేజ్ పండిత్ వాళ్ళకు కూడా మీరు చెప్పమన్నారు సిలబస్, చూపిస్తానండి. తర్వాత గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి ప్లీజ్ దయచేసి డైవర్ట్ కావద్దు. ఒక్కసారి ప్రయత్నించడంలో తప్పేం లేదండి. ప్లీజ్ నేనేం చెప్తలేను ఇక్కడ. మంచి పెద్ద ఆలోచన ఉన్నోడు చరిత్రను సృష్టిస్తాడు. పెద్ద ఆలోచన. ఇంకో రోజు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక్కొక్క వీడియోకి ఎగ్జాంపుల్ ఏం చూడండి. పెద్ద ఆలోచన ఉన్నవాడు, ఉన్నతమైన ఆలోచనలు ఉన్నవాడు, టాలెంట్ ఉన్నోడు కాదు, జ్ఞానం ఉన్నోడు కాదు, తెలివి ఉన్నోడు కాదు, అందంగా ఉన్నవాడు కాదు, పైసలు ఉన్నోడు కాదు, ఏమున్నాడు, పెద్ద ఆలోచనలు ఉన్నతమైన ఆలోచనలు ఉన్నవాడు. వీళ్ళు పైకి వస్తారు. ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కలెక్టర్ ఉన్నాడు. కలెక్టర్ ఎంత జ్ఞానంతో కలెక్టర్ ఉంటారు. ఎక్కడో సెక్రటరీగా పనిచేస్తున్నాడు. ఎక్కడ సెక్రటరీగా పనిచేస్తున్నాడు? 10వ తరగతి చదివిన ఆయన దగ్గర సెక్రటరీగా పనిచేస్తాడు. ఎవరు? కలెక్టరు. అంటే అక్కడ ఏంటిది మీకు తెలుసుకునేది ఏంది చెప్పండి.
చూడండి నిన్ననేమో ఈ అంతర్జాతీయ పాత పేర్లు కొత్త పేర్లు ఒక టాపిక్ ఒక మార్కు ఓకే, దీనికి ఒక మార్కు ఓకే, అన్నీ చేసినాయి, అన్నింటి నుంచి వచ్చిన వీడియోస్ నుంచి మంచిగా అన్నిటి నుంచి తీసే నేను ఇవి చెప్తున్నా ఓకే. మీరు నేను చెప్తున్నా ఇప్పుడు మీకు సగంలోనే చెప్పి ఇచ్చిపెట్టిన కదా. అంటే కలెక్టర్ అక్కడ తప్పని కాదు, అంటే ఆలోచన పెద్దది. మీకు ఒక విషయం చెప్తాను, నేను చెప్తున్నా వినండి. ఇగో మా స్కూల్లో ఒకరు ఉన్నారు, ఇగో ఇంటర్, ఆయనకు ఇంత జ్ఞానం ఉంది సార్కి ఇంత ఈ పెన్సిల్ అంత జ్ఞానం ఉన్నది. అందులో 10th 99%, ఇంటర్లో 99%, డిగ్రీలో 99%, 4 పీజీలు చేసి ఉన్నాడు, అన్నిట్లలో 99%, 90 మీదనే ఉన్నాయి పర్సెంటేజ్. బీఎడ్లో 90%, మొత్తం 90% ఉన్నారు. 15 సంవత్సరాలు ఒకటే స్కూల్లో చెప్తాడు సార్. ఇక మేము పోతాం అందులో ఆ సార్కి గింత ఉంటే ఇగో ఇంట్లో ఎల్లో అంతా కూడా లేదు నాకు నాలెడ్జ్. ఆ సార్కి అంత నాలెడ్జ్, ఇంత పెద్ద నాలెడ్జ్, ఎండ్ల చూడు నాలెడ్జే ఉన్నది. మొత్తం సార్ అయితే అందులోకి వెళ్ళి గింత కూడా లేకుండా నాకు గింత కూడా లేదు. ఇప్పుడు కూడా నేను అనుకుంటాను గింత కూడా లేదు నాకు. సో అయితే ఆయనకి ఏమున్నది, గింత నాలెడ్జ్ ఉన్నది, మరి ఏం లేదంటారు, మరి ఆయనకు ఆ సార్కి ఏం లేదంటారు. నేను పోగానే ఏమని చెప్పలేదు, పోగానే చూసిన, ఒక్క నెల చూసిన, ఒక 2-3 నెలలు చూసిన సార్ అసలు ఎంత టాలెంటెడ్ అంటే అసలు ఏం చెప్పమంటే ఆ చెప్పుడు. సార్ తోటి మొత్తం 10 GB వస్తుండే, కొన్ని లక్షలు సంపాదిస్తుంది ఆ స్కూలు. ఆ సారు మ్యాథ్స్ సారు ఆ స్కూలు కేవలం 10 GB రావడం వల్ల, జస్ట్ మ్యాథ్స్ వల్లనే ఆ స్కూలు కొన్ని లక్షల కోట్లు సంపాదిస్తుంది. ఈయన 15 సంవత్సరాలు ఆయనే ఉంటాడు. నేను ఒక 2-3 నెలలు అయినాక అసలు ఏం మాట్లాడకపోయినా అని చెప్పి అనేది, సరే మీరు బాయిల కప్ప అని చెప్పినా, మీరు బాయిల కప్ప అని చెప్పినా అట్లా అయ్యో అసలు నేను ఎప్పుడు మాట్లాడా, కానీ ఒకసారి చెప్పేసిన అట్లా, సార్ మీరు బాయిల కప్ప అని అంటే గట్లా అంటారు మేడం, బాయిల కప్ప అని అంటారు. ఎస్ సార్, మీరు ఒక 3 సంవత్సరాలు పనిచేసిరు ఒక స్కూల్లో అంటే అక్కడ నుంచి లేచి వేరే స్కూల్ పోవాల్సిందే. ఇక్కడ 5,000 తీసుకున్నారంటే వేరే స్కూల్లో 10,000 వేసుకుందే, లేదు అంటే ఆఫ్టర్ ఆల్ మన ఫోను ఒక 10,000 15,000 ఉంటుంది, 12,000 ఉంటుంది. చిన్న ఫోన్ల గురించి చెప్తున్నా, మన ఫోన్ల గురించి. అదే అప్డేట్ కావాలి, అది అప్డేట్ చేయాలి, వాట్సాప్ అప్డేట్ అన్నీ అప్డేట్ చేయాలి. ఆఫ్టర్ ఆల్ 120 GB ఉన్నది, కొన్ని లక్షల జీబీ ఉన్న మన మెదడు, నీకు ఆలోచన లేక నువ్వు బయటికి పోతలేవు. పెద్ద ఆలోచన ఎందుకంటున్నా నేను, ఉన్నతమైన ఆలోచన. నువ్వు 15 సంవత్సరాలు ప్రైవేట్ టీచర్గా ఒక 15 సంవత్సరాల నుంచి నువ్వు ఆ స్కూల్లో చెప్తున్నావు అంటే నిన్ను నువ్వు అప్డేట్ చేసుకోలేదని అర్థం, నువ్వు ఛార్జింగ్ పెట్టుకోలేదని అర్థం. ఎందుకంటే అంటే నీకు ఉన్నతమైన ఆలోచన లేవు. ఇక్కడికి వెళ్ళి పోతాం మళ్ళీ దొరకదు, గదే 10,000 చేస్తున్నావు, గదే 20,000, 15 సంవత్సరాల నుంచి నువ్వు గదే 10,000 జీతం చేస్తున్నావు అంటే నువ్వు అప్డేట్ అవుతున్నావా నాకు చెప్పను. అమ్మాయిలు అంటే వేరే విషయం అండి. అమ్మాయిలు ఇక్కడ నుంచి ఇల్లు దగ్గరకు రావాలి, పిల్లల ఫెసిలిటీస్. చాలామంది మేడమ్స్కి నేను చూశాను, మంచిగా స్కూల్లో చెప్పుకుంటా 10,000 5,000 సంపాదించుకుంటా మొత్తం పిల్లల్ని ఎడ్యుకేటెడ్ చేసిరు. అంటే ఇష్టం ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చుకుంటా, అంటే ఏదైనా మాట్లాడుకుంటా, ఫీజులు అది నో ప్రాబ్లం. మీకు అమ్మాయి దగ్గర ఉండాలి, మనకు ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి అమ్మాయిలకు నో ప్రాబ్లం. అబ్బాయిలు కూడా 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఒకటే స్కూల్లో గదే 10,000 నువ్వు చేస్తాను అని అంటే కాదండి. 8 గంటలు లెక్క చేసినోడు, 8 గంటలు పని చేసినోడు, పొద్దుగాల 9కి పోయి సాయంత్రం 4 గంటలకు వచ్చినాడు, చరిత్ర సృష్టించాడు. 16 గంటలు పని చేయవలసిందే. ఏ రాజకీయవేత్త ఎవరు కానీ, వాళ్ళు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా, వాళ్ళకు డబ్బులతోటి మనుషులను కొన్న వాళ్ళు కష్టపడాల్సిందే. ఏ రాత్రి కంటే ఆ రాత్రి పోవలసిందే. ఎక్కడంటే అక్కడ మీటింగ్లు అయితే బొంగుపోయినట్టు వర్రవలసిందే. అదేంది, అది కష్టం కాదా? పదవి ఉట్టిగానే వస్తుందా? ఎంత కష్టపడాలి, ఎంత అనాలిసిస్ చేసుకోవాలి, ఎంత ఇంటెలిజెన్సీ ఉండాలి. అరే మన మీద ఉట్టిగా వచ్చినామా ఉట్టిగా అన్నం తిని పడుకోవడానికి వచ్చినామా మనకు దేవుడి గట్ల ఏమి ఇవ్వలే. ఎన్ని లక్షల జీబీ ఉంది మనది మెదడు. ఆఫ్టర్ ఆల్ ఒక 100 GB ఉన్న ఫోనే గంత తమాషాలు చేస్తుంది. అరే ఎట్లుండాలి మనము? నేను చెప్పింది కరెక్టా కాదా? మీరు చెప్పరు. పెద్ద ఆలోచనలు ఉండాలి. నీకు డిఎస్సి ఉన్నది, నువ్వు వస్తుందో రాదో, అయ్యో నేను చదువుతాను, నువ్వు చదువు, ఎందుకు రా అనుకుంటే ఖాళీది ఏముంది. నువ్వు సినిమా పోతావని ఇలా పొద్దుగాల రేపటి నుంచి అనుకుంటా రేపు సినిమా పోదామని, ఖచ్చితంగా పోతావు. నువ్వు సినిమాకు ఎట్లా పోతావు? ప్రయత్నం అట్లా జరుగుతుంది. ఎందుకంటే నీ లక్ష్యంలో క్లారిటీ ఉంది. సినిమా చూడాల్సిందే. ఏమే చీర కట్టుకోవాలి, ఎప్పుడు పోవాలి, ఏం టిఫిన్ చేసిపోవాలి, అత్త ఏమంటుంది, అదేమంటుంది, ఇదేమంటారు, వాళ్ళు అవన్నీ పెట్టుకొని ఇక సినిమాకు రెడీ అయిపోయి 4 గంటల ముందు సినిమాకు రెడీ, వచ్చినాక 4 గంటలు మళ్ళీ అదే దృష్టిలా సినిమాలు. నువ్వు ఎట్లా పోతావు మరి? సినిమాకు ప్లాన్ లేనిది పోతానవా? మరి ఎట్లా వేసుకుంటానో ప్లాన్? నువ్వు ఎట్లా ఖచ్చితంగా పోతానో?
ఎందుకంటే నీ లక్ష్యం క్లారిటీ కనిపిస్తుంది నీకు. నువ్వు ప్రయత్నం అట్లా చేస్తున్నావు. ఎట్లయినా పోవాలి నేనని పెళ్ళికి పోతున్నావు, పోతా అనుకుంటున్నావు, ఓ ఆడిపోతున్నావు, చీరలకు పోతున్నావు, ఓ మొగ్గం వరకు వేయించుకుంటవి, నెక్లెస్లు కొంటివి, చీరలు కొంటివి, మ్యాచింగ్ కొంటివి, ఓ తిరిగి 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 నల్లగా అవుతుంది. లాస్ట్కి బ్యూటీ పార్లర్కి పోయి ఇంత మేకప్ వేసుకొని మంచిగా అయితే పోవాలే నేను పెళ్ళికు. గట్టి ప్రయత్నం, లక్ష్యం కనిపిస్తుంది. పెళ్ళి ఏం కావాలి, పోవాలి. మరి నీకు ప్రయత్నం, నీకు ఏమైనా నాలెడ్జ్ అవసరమా, స్కిల్స్ అవసరమా? ఏం లేదు. చీర ఏం కట్టాలి ఆ పెళ్ళికి, ఆడ ఎంతమంది వస్తున్నారు, చీర ఏం కట్టాలి, ఈ చీర కట్టాలి, నాడు ఆ చీరకి ఏం లేవు. చూడండి ఇప్పుడు స్టార్ట్ అవుతాయి నీ ప్రయత్నాలు. ఎస్, నువ్వు లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలనుకున్నప్పుడు నీ ప్రయత్నాలు అట్లుంటాయి. అదే చెప్తున్నా, మీ ఆలోచనలు గట్టిగా ఉండాలి, మీ ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి. ఆలోచనలు ఉన్నతంగా ఉన్నవాని దగ్గర ఎంతో జ్ఞానం ఉన్నాడు పనిచేస్తాడు. చాలామంది స్కూల్స్ నడిపిస్తారు, 10వ తరగతి కూడా పాస్ కాలేదు. వాళ్ళు ఒక 50 మందికి ఉపాధిని కల్పిస్తున్నారు, 70 మందిని ఉపాధిని కల్పిస్తారు. ఇది తప్పని చెప్తలేను, ఆయన ఆలోచన పెద్దది. ఒక 70 మంది ఆయన దగ్గర పీజీలు చేసినారు, పిహెచ్డీలు చేసినారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, తెలుగు మీడియం వాళ్ళు అందరు కలిసి ఈయన దగ్గర ఇక్కడ ఉపాధి పొందుతున్న వాళ్ళు తక్కువ అని అంటలేను నేను. ఇక్కడ జ్ఞానం అవసరం ఉందా, నీ లక్ష్యం అవసరం ఉందా, నీ ఆలోచన గట్టిదా చెప్పండి. నీ ఆలోచన గట్టిగా ఉందా? ఇక్కడ నీకేమైనా జ్ఞానమో, నీకు స్కిల్స్, నీకు ఎక్కడ అన్నీ అవే వస్తాయి. అవి రాకుండా నువ్వు ఏం చెయ్యలేవు. కానీ నువ్వు నీ లక్ష్యం క్లారిటీగా ఉన్నప్పుడు, నీ ఆలోచన గట్టిగా ఉన్నప్పుడు నువ్వు ప్రయత్నాలు అట్లా చేస్తావు. నువ్వు చూడు రీతే, నేను చెప్పింది తప్ప ఎంతమంది ఉన్నారు మనకు, చాలామంది చాలా స్కూళ్ళల్లో నడిపించేట వాళ్ళు, ఇంటర్ చదివిన వాళ్ళు, డిగ్రీలు చదివిన వాళ్ళు, ఏం చేశారు ఏమో ఉంటుంది. స్కూల్ నడపడం అంటే ఆషామాషి కాదు, రోజుకు రోజు అది. చీరలు కావు, బ్లౌజులు కాదు, ఏం కావు, ఏంటిది పిల్లలు ప్రాణాలు ఇంత కింద మీద అయితే కిందికి వెళ్ళి పడతారు, మీదకి వెళ్ళి పడతారు, అట్లా కానీ కాదు. అది డైలీ అది ఉండాలి. అంత కెపాసిటీ ఉంటేనా స్కూల్ నడితే, అయితే మూత పడిపోతుంది స్కూల్. తన్నులు తింటారు పిచ్చిగా చేస్తే. అది స్కూల్ ఒక పవిత్రమైన భవిష్యత్తు, దేశాన్ని నిర్మించే స్కూల్ అది. అట్లాంటి స్కూలల్లో నీకు డిగ్రీ చదివిన ఆయన ఒక 100 మందిని మెయింటైన్ చేస్తుండు, 10 లక్షల జీతాన్ని పంచుతున్నాడు. అంటే ఈయన ఆలోచన విధానం ఏంది? నేను పొద్దుగల 9కి పోతా, 4:30కి వస్తా, మధ్యాహ్నం ఇంత టిఫిన్ కట్టుకుంటా, అది ఇంత 4:30కి వస్తా, ఇంత చాయ్ తాగుతా, మళ్ళీ అన్నం కూర వండుకున్నాడు. అంటే అమ్మాయిలు వండుకుంటారు, అమ్మాయిలకు సహజం, అంతే వాళ్ళకు ఉంటుంది. ఈ అబ్బాయిలు కూడా పొద్దుగల పోవాలి, పొద్దుకి రావాలి, వెతి చెట్టుకోవాలి. ఇక గిట్లే ఉంటుందా? గింతేనా? 8 గంటలు పని చేసినాడు ఎవరు చరిత్రను సృష్టించాడు? నీకు ఎన్ని ఉన్నాయి? నీకు ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి, నువ్వు సబ్జెక్టుని ఇంప్రూవ్ ఎందుకు చేసుకుంటావు? నువ్వు ఏమంటారు దాన్ని, ఛార్జింగ్ ఎందుకు పెట్టుకుంటలేవు? అప్డేట్ ఎందుకు అవుతలేవు? ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాల నుంచి 10,000 జీతం పనిచేస్తావా? 3,000 నుంచి 15,000కి వచ్చి నువ్వు 15 సంవత్సరాల నుంచి ఏమో నీకు ఏం లేదు, చదువు లేదా నీకు? మరేం లేదు, నీకు ఆలోచన లేదు, లక్ష్యం లేదు, నీకు రిస్క్ తీసుకునే అవసరం లేదు, నీకు భయపడుతున్నావు. ఇప్పుడు మీ ముందున్నది డిఎస్సి. నేనా ఇక ఒక పేపర్ 1కి గింతగానం చదువుతానా, గీదొక్క వీడియో చూస్తే నాకు వస్తుందా, గీదొక్కడు వినే ఓపిక లేని ఎప్పుడు అజ్ఞానియే. వినే ఓపిక లేనివాడు ఎప్పుడు అజ్ఞానియే. ఓకేనా? వినాలి, వినాలి, ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలి. ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలి. ఓకేనా? మరిగా నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. మొత్తం స్కిప్ చేయకుండా ముందే చెప్దాం అనుకున్నా కానీ అది ఎక్కువైతుందేమో అని చెప్తాను. నాకు కూడా నెత్తిన పాడవుతాను. ఓకేనా? ఆలోచన గట్టిగా ఉండాలి. ఓకే, ఆలోచన గట్టిగా ఉండాలి. ప్లీజ్ దయచేసి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. బొక్కులు పక్క పెట్టురి. ఇది కాకపోతే వేరేది వస్తుంది, వేరే కాకపోతే వేరేది వస్తుంది, ఇంకోటి కాకపోతే ఇంకోటి వస్తుంది. ప్రపంచం ఏం చిన్నగా పోయిందా? కానీ ఉట్టిగా కూర్చోవడానికి 9 గంటలకు పోయి బాక్స్ కట్టుకొని మళ్ళీ 9 గంటలకు 4 గంటలకు 4:30కు వచ్చి అన్నీ ఇట్లా ప్రోగ్రెస్ చేయడానికి రాలే. నీకు ఎంత పెద్ద మెదడు ఇచ్చిండు, ఖాళీ చేతులు ఎంతమైతే ఇచ్చిండు. ఏసీలో కూర్చుంటా, మంచి ఇట్లా కూర్చుంటా, నువ్వు దానికే వచ్చినావా? ఏం పని చేస్తుంది నీ బ్రెయిన్? ఎటు పోతున్నావు నువ్వు? రామకోతిలలో బోడకత్తి లెక్క ఉండాలనుకుంటున్నావా? నో, ప్లీజ్ దయచేసి నీ లక్ష్యాన్ని చేసుకో. డిఎస్సి వేసినావా? మస్తు ఉంటాయి, పైసలు వస్తాయి, నువ్వేమైనా వేసుకోవచ్చు. నువ్వు డిఎస్సి వచ్చిందంటే హెచ్జిటి వస్తే 70,000 జీతం. మా ఇంట్లో కూడా వస్తూనే ఉన్నాయి జీతాలు. ఏం చేసుకుంటావు నువ్వు అని అనుకుంటా. ఎంత షర్టుకు గంత గాలి అంటారా? ఎంత షర్టుకు గంత గాలి? నువ్వు అనుకున్నది, నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వు అనుకున్నది చేస్తావు. ఇప్పుడు నేను ఉన్నా, ఇక మా నాన్నగారిని అడగాలి. నేను ఇప్పుడు నాన్నగారు నేను ఆమెకు సహాయం చేస్తా అని, లేదా నాకు ఇచ్చిన మనీ ప్యాకెట్ అది నా హక్కు, నాన్నగారు ఇచ్చిన మనీ ప్యాకెట్ నా హక్కు కాబట్టి అండ్లకెళ్ళి ఏమైనా చేయగలుగుతా. కానీ నేను నాన్నగారి పైసల మీద నేను ఏమైనా జల్సాలు చేయొచ్చా? నాన్నగారి పైసల మీద నేను ఏమైనా చేయొచ్చా? మరి నా డబ్బు ఉంటే నేను ఎవరికి ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు అడుగుతాను.
డిఎస్సి రాని ఓ నలుగురు పెళ్ళి చేయరి. ఏముంటుంది, మీ అమ్మ నాన్నల పేరు మోగిపోతుంది. ఏ వైరల్ కావాల్సిన అవసరమే లేదు. డిఎస్సి రాని ఒక నలుగురికి హెల్ప్ చేయండి, ఒక పిల్లలకి ఒక బుక్స్లు కొనియర్రి. అసలు ఏమన్నా ఉన్నదా? జీవితం ఎట్లా గడపాలంటే సూపర్గా గడపాలి. ఉన్న దాంట్లో లేని దాని గురించి ఆలోచించొద్దు. నా దగ్గర ఏమున్నది, నా క్యాపబిలిటీ ఏంటిది, నేనేం చేయగలుగుతా, దట్స్ ఇట్. ఓకేనా? లక్ష్యం మీద గోల్, లక్ష్యం. నీ ఆలోచన పెద్దగా ఉండాలి. నేను ఎందుకు చెప్పిన కలెక్టర్ ఎగ్జాంపుల్ అంటే, నాకు ఒక్కొక్కసారి కలెక్టర్ గారు సెక్రటరీగా పనిచేస్తారు. ఎవరి దగ్గర? ప్రజాప్రతినిధి దగ్గర పనిచేస్తారు. ఏమి జ్ఞానము, ఎన్ని సాక్రిఫైజులు, ఆ ఏంటిది చదువు, ఆ చదువు ఏంది, ఆ జ్ఞానం ఏంది, ఎన్ని సాక్రిఫైజులు, ఏం తల్లిదండ్రులు, ఇవన్నీ పెట్టుకొని మళ్ళా సాక్రిఫైజ్. ప్రజాప్రతినిధి అంటే ఆ పెద్ద ఆలోచన. ప్రజాప్రతినిధి అంటే చాలా గొప్ప పోస్ట్. అది మొత్తం నువ్వు చూసుకోవాల్సింది అక్కడ. ఇటు తారుమారు అంటే అక్కడ ఉండవలసింది ఏంటిది? జ్ఞానం కంటే ముందు పెద్ద ఆలోచన ఉండాలి నీకు. ఓకేనా? ఎంతో పెద్ద ఆలోచనలు ఉన్న అందరు, జ్ఞానం ఉన్న అందరినీ పనిచేపిస్తారు. దయచేసి ప్లీజ్ మీరు చేయండి, మీకు ఉద్యోగం వస్తుంది, మీ దగ్గర డబ్బు ఉంటుంది, మీకు నచ్చినట్టు మీరు హెల్ప్ చేయడానికి నెంబర్ 1 హెల్ప్ కావాలి. ఓకేనా? అబ్బా, ఇక ఏదైనా నచ్చితే జర కామెంట్లో రాయండి దయచేసి. ఇక మీరు చేస్తున్న కామెంట్స్ అన్నీ చూస్తున్నా, దానికి అనుకూలంగా చేస్తా. ఫామ్లో ఉండండి. రోజు ఒకటే కన్సిస్టెన్సీ. నేను చెప్పేది ఒకటే, రోజు ఒకటే కన్సిస్టెన్సీలో చదవాలి. పదే అభ్యాసనం. ప్రాక్టీస్. అగ్గువ టీచర్ జాబ్ అగ్గువ, డిఎస్సి అగ్గువ, టీజీటీ పీజీటీలు ఇవన్నీ అగ్గువ. వేరే దేనికి అన్నిటికుంటే కాంపిటీషన్ లేకుండా ఏదో అందరు డిగ్రీలు పాస్ అయినే ఉన్నారు, అందరు అన్నీ ఉన్నాయి. కాంపిటీషన్ ఎవరు కాదు. చదువుకున్న వాళ్ళకే కాంపిటీషన్. ఫీజులు కట్టేటోళ్ళు కాంపిటీషన్ కాదు. మీరు భయపడొద్దు ఎప్పుడు. ఫీజులు కట్టేటోళ్ళు అందరూ ఉత్తుత్తోళ్ళే. అందరూ అంటలేను, కొందరే. 50 మంది రాస్తే వాళ్ళకి 2 జాబులు వస్తాయి. 2 మంచిగా, 3 మంచిగా చదువుతారు అంతే. అందరూ ఏం కాదు రాత్తన్న టైంపాస్కే, ఏడ బుద్ధి అవుతుంది, ఏమైనా పెళ్ళైనా ఆయన పూజలేనాయ, నీకు ఆడిపోతుంది కీడిపోతుంది, వాళ్ళు చచ్చిపోతుంది, వీళ్ళు పెళ్ళిలా అని అన్నీ గిసొంటాలని పక్కన కూడా పెట్టుకోవద్దు. పక్కకు కూడా పెట్టుకోవద్దు. నెగిటివ్ థింగ్స్ ఇచ్చే వాళ్ళకు పక్కకు కూడా పెట్టుకోవద్దు. ఓకే మరి పాజిటివ్గా ఆలోచించండి, ముందుకు వెళ్ళండి. అయ్యేదేదో అవుతుంది. అదృష్టంలో లేనిది ఎప్పుడు రాదు. అక్కడ రాసి పెట్టి ఉంటాడు దేవుడు. కానీ ఎట్లా తెలుస్తుంది నీకు? నువ్వు కష్టపడితేనే తెలుస్తుంది కదా. కష్టపడ్డాక కూడా రాలేదని పెయింట్ ఇది అదృష్టం, ఇది ఇప్పుడు అనాలి నువ్వు అదృష్టం అని. నీ అదృష్టంలో ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. నువ్వు అన్ని కోట్లు చెప్పు, నువ్వు ఏది చెప్పు, కానీ అదృష్టం అనేది నీకు ఎట్లా తెలుస్తుంది? నువ్వు ఈడ లిస్టులో ఉంటే తెలుస్తుంది నాకు రాలేదని అనే. ఓకే, వాళ్ళ రొట్టెల పండుగ మరి నమ్ముకుంటారా? ఓకే, ఆంధ్రప్రదేశ్ బ్రహ్మోత్సవాలు. ఓకే, మరి ఉగాది న్యూ ఆంధ్రప్రదేశ్ కూడా అదే, తెలంగాణలో అదే, ఇంకొకటి కూడా చెప్పిన. ఏది చెప్పాలి మీరు? కర్ణాటకనా? ఎస్, కర్ణాటక కూడా. ఓకేనా? మరి నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఓకే, ఫామ్లో ఉండండి దయచేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. ఎప్పుడో ప్రామాణికమైన పేపర్ చదవండి. నేను పేపర్ చెప్తా, రేపటి నుంచి పేపర్ చెప్తా. ఓకే, పేపరు ప్రామాణికమైన పేపర్లో అథారిటీగా వచ్చింది. అప్పటి వరకు మీరు చదువుతూనే ఉండండి. కంటెంట్ చదవండి. పేపర్ 1 చదువురి. పీజీటీ వాడంగానే విద్యా దృక్పథాలు చదువుతురు కానీ. ఓకే, కంటెంట్ మొత్తం రివిజన్ కావాలి, కంటెంట్ కావాలి. పేపర్ 1 కావాలి. పేపర్ 1 చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు దాన్ని. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. సూర్యుని యొక్క భార్య పేరు ఏంది? కామెంట్స్ చేసి రాయండి. ఓకే, సూర్యుడి భార్య పేరు ఏంటిది రాయాలే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.